BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. దొంగల ముఠా నాయకుడు జగ్గు తన దొంగల ముఠాకి చెందిన 36 మందిని అధికార పార్టీ వాళ్ళు చంపేశారు అంటూ చెవి కోసిన మేకలాగా లబోదిబో అంటున్నాడు. వంక దొరకనమ్మ డొంకని పట్టుకుని ఏడ్చిందన్నట్టు నీ వ్యవహారం ఉంది. నీ దరిద్రపు బుద్ధి, నువ్వు నీ నీచ నికృష్ట బ్యాచ్ చేసిన దారుణాల కారణంగానే నువ్వు ఈ రోజు సర్వనాశనం అయిపోయావు. అయినప్పటికీ నీకు బుద్ధి రాలేదు. నోటికొచ్చిన వాగుడు వాడుతూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ నీ బుద్ధి కుక్క తోక రెండు సేమ్ టు సేమ్ అని ప్రూవ్ చేసుకుంటున్నావు. నీ పరువు స్టేట్ లెవెల్లో తీసుకుని సరిపెట్టుకోకుండా సెంట్రల్ లెవెల్లో కూడా తీసుకున్నావు. నోరు తెరిస్తే చాలు 36 అంటావే తప్ప ఆ 36 పేరింట్లో చెప్పవయ్యా బాబు అంటే టాపిక్ డైవర్ట్ చెయ్యొద్దు అంటూ నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. ఆ 36 మంది పేర్లేంటో చెప్పు నాయనా, విచారణ జరిపిస్తామని అధికార పార్టీ వాళ్ళు అంటూ ఉంటే చప్పుడు చేయవేంటి? మొత్తం చనిపోయిన వాళ్ళు 4, వాళ్ళలో 3 వచ్చి అధికార పార్టీ వాళ్ళు, 1 నీ పార్టీ వాళ్ళు అని అధికారికంగా కూడా చెబుతున్నారు కదా. నువ్వన్నట్లుగా 36 కరెక్ట్ అయినప్పుడు ఆ పేర్లేంటో చెప్పు జగ్గు. ప్రూవ్ చేసుకునే సత్తా లేనప్పుడు ఈ చెత్త వాగడంతా వాగడం ఎందుకు? నీ లోపల బుద్ధి, సిగ్గు, మానం, అభిమానం, గౌరవం ఇలాంటివేమైనా మిగిలుంటే 36 అని మొత్తుకోవడం కాకుండా ఆ 36 మంది పేర్లివ్వు. వాళ్ళు నీ పార్టీలో ఎప్పుడు సభ్యత్వం తీసుకున్నారో చూపించు. అప్పుడు 36 అని. ఇలా చేయలేకపోతే చప్పుడు చేయకుండా కూర్చో.